హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. మే 31 శనివారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంటుంది, ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. సో అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. రోజులోని మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేస్తుంది. ఈ రోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ ఎదురవుతుంది. ఈ రాశికి చెందిన వాళ్ళు పొగాకుకు, మత్తు పానీయాలకు ఈ రోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా మీకు హాని కలుగుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ప్రేమ జీవితాన్ని సాధించడానికి ఇంట్లో పసుపు రంగు పుష్పాలు కలిగిన మొక్కల్ని పెంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే సాయంత్రం కొంచెం రిలాక్స్ అవ్వండి. మీకు డబ్బు విలువ బాగా తెలుస్తుంది. ఈ రోజు మీ ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితిలో ఉపయోగపడుతుంది. మీ కుటుంబం సభ్యులతో గల విభేదాలను తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీరు, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగుతుంది. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తీసుకొని వెళ్తారు. ముందుగా మీరు అయిష్టంగా వెళ్తారు, కానీ ఆ తర్వాత మీరు బాగా ఆనందపడతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, శరీరం, మనస్సు అద్భుతంగా ఉండాలి అంటే మీరు ఈరోజు పసుపు గడ్డిని ఒక వస్త్రంలో పెట్టుకొని ఆ పసుపు గడ్డి ఉన్నదాన్ని మానసికంగా ఎక్కడైనా పెట్టేసేయండి. సంపద, ఈరోజు ప్రేమ సంబంధిత విషయాలు అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంది. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే పని చేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి, ఇంట్లో పట్టించుకునే తత్వం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగిస్తుంది. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. పండుగలు, పబ్బాలు, వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ కలిగిస్తుంది. ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. అయినప్పటికీ సాయంత్రం చుట్టాలు రావటం వల్ల మీ ప్రణాళికలు మొత్తం వృధా అవుతాయి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఈ రోజు మీ యొక్క విచారాలు మిమ్మల్ని ఆనందంగా ఉండకుండా చేస్తాయి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ప్రేమ జీవితం కోసం ఒక రాగి లేదా బంగారు గాజును ధరించండి. ఈ రోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం బాగానే ఉంటుంది. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ పనులు మీకోసం చేయనివి ఏవైనా ఉంటే ఇతరులను బలవంతంగా ఆ పని చేయమని చెప్పకండి. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచిస్తేనే అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగిస్తాయి. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరివిడికి కారణమవుతుంది. సో ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందిన వారికే కాదు మీకైనా కూడా మంచిగా ఉంటుంది. ఇరుగు పొరుగు ద్వారా విన్న మాటలను పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడే అవకాశం ఉంటుంది. శాశ్వతంగా మీరు మంచంలోనే ఈరోజు ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ ఆనందాన్ని పెంపొందించుకునేందుకు ఈరోజు 1 కిలో బార్లీని గోశాలలో లేదా పశువులకు ఇవ్వండి. ఈరోజు సంపద, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే ఒళ్ళు నొప్పులు, ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించుకోవడం కుదరదు. ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు. మీరు ఈరోజు అదృష్టం, ఆర్థికంగా ప్రయోజనాలను చేకూర్చుకుంటారు. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువల గురించి నేర్పాలి. దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకుంటారు. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేదా పార్కులో నడవటానికి ఇష్టపడతారు. పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమేననే వాళ్ళు నిజానికి
నిజానికి అబద్ధం అని తెలుసుకుంటారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటే శాశ్వతంగా మీరు ఈరోజు మంచంలోనే పని మొత్తం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం లభిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక ప్రవహించే నదిలో ఒక తుప్పు లేదా ఒక నాణ్యాన్ని ఏదైనా కూడా వేయండి. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్య రాశి విషయానికి వస్తే ప్రయోజనకరమైన రోజు అవుతుంది. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి కలుగుతుంది. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగిస్తాయి. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. ఈ రోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల సాగకుండా ఉంటుంది. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. ఈ రోజు మీరు ఇంట్లోనే ఉంటారు. కుటుంబ కలహాలు మిమ్మల్ని విచారానికి గురి చేస్తాయి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, వృత్తిలో మంచి వృద్ధి సాధించాలి అంటే ఒక వెదురు బుట్టలో అవసరమైన వారికి ఆహారాన్ని, చేపలను, తీపి పదార్థాలను, అద్దాలను దానం చేయండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ఉద్యోగం బాగానే ఉంటుంది. కుటుంబము, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే ఇంటి వద్ద పని చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్త ఉంటే మీకే అది సమస్యకు కారణమవుతుంది. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది. ఇంటిలో సమస్య కూడుకుంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. ఈ రోజు మీరు సమయాన్ని మొత్తం అనవసర, ముఖ్యం కాని పనుల కోసం ఉపయోగిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సంబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఈ రోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీకు అన్ని కూడా అలసట, ఆయాసం తొలగిపోతాయి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఒక చింత చెట్టుకు తరచూ నీరు పోస్తూ ఉండండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు సంపద, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉంటుంది కనుక చెప్పడం మానండి. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మళ్ళా మీరు జీవిస్తారు. ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూస్తారు. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపించడం జరుగుతుంది. మీరు ముఖ్యమైన నిర్ణయం మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు. దానికి ఇదే సరైన సమయం. గడిచే కొద్దీ ఇది మీకు బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఉద్యోగంలో మంచి వృద్ధి సాధించడానికి వెదురు బుట్టలో అవసరమైన వాళ్ళకి ఆహారాన్ని, చేపలను, తీపి పదార్థాలను, అద్దాలని ఎవరికైనా ఇవ్వండి. ఈ రోజు మీకు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరైతే ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఈరోజు మీ తెలివితేటలను పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరించాలి. అనవసర సందేహాలు, అనుమానాలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. సో ఈ కారణంగా మీరు మీ ప్రియమైన వారిపై సందేహపడతారు. కానీ ఏదైనా విషయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకపోతే వారితో కూర్చొని మాట్లాడండి. మీకు కావలసిన రీతిగా ఏవీ జరగని రోజుల్లో ఇది కూడా ఒకటని చెప్పాలి. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమైపోతాయి. మీరు ముఖ్యమైన నిర్ణయం మీ కుటుంబ సభ్యులతో పంచుకోవాలనుకుంటారు. దానికి ఇదే సరైన సమయం. గడిచే కొద్దీ మీకు ఇది బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబ జీవితంలో ఆనందం ఉండడానికి మొక్కల కుండల్లో నలుపు లేదా తెలుపు చలవరాళ్ళు ఉంటాయి లేదా గులకరాళ్ళు ఉంటాయి, అవి పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది. సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక మకర రాశి విషయానికి వస్తే చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థపరుడు, ప్రథమ కోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించే అవకాశం ఉంటుంది. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే అది మీ సమస్యను మరింతగా పెరిగేలా చేస్తుంది. చిరకాలంగా వసూళ్ళని బకాయిలు వసూలు కావడం అనేది ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలాగా చేస్తుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి, లాయర్ దగ్గరకు వెళ్ళడానికి ఇది మంచి రోజు. ఈ రోజు బంధువుల కారణంగా కాస్త గొడవ పడే అవకాశం ఉంటుంది. కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది. మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపడతారు. సో ఈ సలహాను పాటించకపోతే తీవ్ర సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. చికిత్స ఏం చేయాలి అంటే ఎరుపు దారంతో మీ మెడలో ఒక రాగి నాణెం ధరించాలి. ఇది మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది. ఈ రోజు సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే తగువుల వారి దగ్గర తత్వాన్ని అదుపులో ఉంచుకోండి. గొడవలు అనేది పడకండి, ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైనైనా వైరాగ్యం ఉంటే తొలగించుకోవడం ద్వారా మీరు దానిని అధిగమించుకోగలుగుతారు. మీ ప్రేమైన వ్యక్తితో మీ బంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం తెస్తాయి. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులతో తప్పులెంచడం మానండి. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. ఈ రోజు మీ ప్రేమ తాలూకు చిరునవ్వుతో మొదలవుతుంది. మీ ఇద్దరి పరస్పర తీపి కలలతో ముగుస్తుంది. ఈ రోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలు తీర్చుటకు మీ సమయాన్ని వినియోగిస్తారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని, వెచ్చని కౌగిలింతను అందుకుంటారు. ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను, ఆశయాలను దృఢపరుచుకుంటారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఏదైనా వేయించినది అంటే పకోడా లాంటివి కాకులకు పెట్టండి. సంతోషంగా ఆరోగ్యమైన మంచి జీవితం అనేది ఉంటుంది. సో కాకులంటే శనిగ్రహంతో పోలుస్తారు కాబట్టి అలా చేయండి. ఈరోజు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి విషయానికి వస్తే మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్గా ఉంచగల పనుల్లో నిమగ్నం అవ్వండి. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. మీ లవర్కి నచ్చని బట్టలను ధరించకండి, అది అతడిని బాధించే అవకాశం ఉంటుంది. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వలన మీ కొత్త విషయాలు అనేది తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీకు తెలుస్తుంది. ఈ రోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా వస్తుందో తెలుస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, తల్లిదండ్రులకు, వృద్ధులకు సేవ చేయడం అనేది మీ ప్రేమికుడితో సామరస్యాన్ని కాపాడుతుంది. ఈ రోజు సంపద, కుటుంబం, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మే 31 శనివారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అద్భుతమైన జీవితాన్ని గడపండి. హర హర మహాదేవ, శంభో శంకర, నమః శివాయ. కామెంట్ చేయండి మీ రాశికి సంబంధించి. అలాగే ఓం నమః శివాయ అని కూడా కామెంట్ చేయండి.